నమస్తే వీక్షిస్తున్న మాగ్నా టీవీ ప్రేక్షకులకు విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది ఫెస్టివల్ గురించి, ప్రాముఖ్యత ఏంటి, ఉగాది పచ్చడి ఎలా చేయాలి, అసలు శాస్త్రీయంగా చేసే విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. గురుగారు నమస్తే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా గురుగారు. ఈరోజు మేము చక్కగా రెడీ అయ్యి మా యాంకర్ ఆదిత్య అలాగే నేను స్పెషల్ వీడియోని చేసి మన ప్రేక్షకులకి అసలు ఉగాది పచ్చడి చేసే విధానం ఏంటి, దానికంటే ముందు ఉగాది పండుగ అందరూ బాగా జరుపుకుంటారు, కానీ ముందుగా చేయాల్సిన పూజ ఏంటి, ఎవరికి ఏ దేవునికి ఆరాధన చేస్తే మంచిదో వివరించండి. ఉగాది సందర్భంగా అందరూ కూడా వీక్షిస్తున్నటువంటి మాగ్నా టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఆచరించాల్సినటువంటి విధి విధానాల్లో భాగంగా దేవతారాధనలో భాగంగా ముందుగా గణపతి పూజ, తదనంతరం పార్వతి మరియు పరమేశ్వరుణ్ణి, అగ్నిదేవుణ్ణి కూడా ఆరాధన చేయమని చెప్పి మనకు చెప్పబడి ఉంది శాస్త్ర ప్రకారం. కాబట్టి ముందుగా గణపతి పూజతో ప్రారంభం చేద్దాం. ముందుగా ఇద్దరు కూడాను ఒక్కొక్క పుష్పం చేతిలో పట్టుకోండి. తొడిమవి మీరు చేయాలండి. గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా గణపతిని, పార్వతీ పరమేశ్వరుల్ని, అగ్నిదేవుని కూడా ఈ రోజున ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ ఉగాది సందర్భంగా గ్రహాలన్నీ కూడాను ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంటాయి. కాబట్టి మనకు చైత్రమాసం ప్రారంభం మొదటి రోజున ఉగాదిగా మనం జరుపుకుంటూ ఉంటుంటాం. కాబట్టి ఈ రోజున చేసేటువంటి దేవతా ఆరాధన వల్ల ఈ గ్రహ మార్పుల వల్ల కలిగేటువంటి చెడు లక్షణాలన్నీ కూడాను తగ్గి మంచి ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతం పెరిగి ఈ సంవత్సరం అంతా ఆనందంగా జీవిస్తామని చెప్పి అనాదిగా ఈ ఉగాదిని ఈ దేవతా ఆరాధనతో ప్రారంభం చేస్తాం. కాబట్టి మీరు కూడా ఈ విధానాన్ని పాటించి ధరించండి. ముందుగా గణపతి ప్రార్థన. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సేదసాధనం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. ఓం హస్తేంద్రాననమిందుచూడమరుణఛాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంస్థితం బీజాపూర గదా ధనుర్విశిఖయుక్చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశాన్ హస్తైర్వహంతం భజే. ఓం శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ మహాగణాధిపతిం పూజయాం సమర్పయామి. ఇప్పుడు ఇంకొక పుష్పం తీసుకోండి. ఇప్పుడు అమ్మవారిని మరియు పరమేశ్వరుని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధంవనే బాహుభ్యాముతతే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈశానః సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఇది పాదారవిందయో పార్వతీ పరమేశ్వర నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసే ఇప్పుడు మీ ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవతని కూడా ఆరాధన చేయాలి. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఈ ఉగాది సందర్భంగా మీ యొక్క కులదేవతని దేవతా పటం చిత్రపటం దగ్గర దీపారాధన, అలాగే ఇష్టదేవత చిత్రపటం దగ్గర దీపారాధన, మరియు మీ గ్రామ దేవతకి వెళ్ళి ఆ గ్రామ దేవత దగ్గర సద్ది కానీ లేకపోతే బెల్లం పాయసాన్నం కానీ అమ్మవారికి పుష్పమాల సమర్పించి నైవేద్యంగా పెట్టి తిరిగి రండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా మీ కులదేవత మిమ్మల్ని కాపాడుతుంది, మీ ఇష్టదేవత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీ గ్రామ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది. తద్వారా మీ కుటుంబం అంతా కూడా దేవతా రక్షణ వలయంలో ఉండడం వల్ల అందరూ కూడా మీ యొక్క అభీష్టం కూడా తీర్చుకోగలుగుతారు. మీ కుటుంబం అంతా కూడాను దేవతానుగ్రహములో ఉండడం వల్ల సకల ఐశ్వర్యములతో పాటుగా ముఖ్యముగా ప్రాణగంధములు, మృత్యుగంధములు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయి, అలాగే జ్వరాది కీటకాది వలన వచ్చేటువంటి భయముల నుంచి బయటపడి మీ కుటుంబం అంతా కూడాను సుఖశాంతులతో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, ఈ సంవత్సరం చూసుకుంటే ఉగాది విశ్వ వసునామ. అసలు విశ్వ వసునామ అంటే ఏంటి అసలు అర్థం? విశ్వావసు అనగా సృష్టిలో నమ్మదగినటువంటిది, నమ్మి ఉండాల్సినటువంటి పరిస్థితి కలిగినటువంటి స్థితి కలిగినటువంటిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా విశ్వావసు అని మనం చూసుకున్నట్లయితే పురాణాలలో అలాగే వేదములలో కూడా ఈ విశ్వావసు అనేటువంటి శబ్దానికి గంధర్వ రాజు అనేటువంటిది కూడా ఉన్నది. అంటే వివాహం ఆలస్యమవుతున్నటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తొందరగా వివాహం కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో విశ్వావసు అనేటువంటి గంధర్వుడిని గనక పూజ చేస్తే అటువంటి ఆలస్యమవుతున్నటువంటి అబ్బాయిలకి ఖచ్చితంగా తొందరగా వివాహం అవుతుందని చెప్పి ఉంది. అందుకనే మంత్రం కూడా ఉంది, విశ్వావసో నామ గంధర్వ కన్యా నామాధిపతి లభామి దేవదత్తాం కన్యాం స్వరూపాం సాలంకారం తస్మై విశ్వావసవే నమః అనే మంత్రముతో ఈ విశ్వావసు యొక్క మూల మంత్రాన్ని జపం చేసి హోమం చేస్తే తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది. అందుకనే విశ్వావసు అంటే నమ్మదగినటువంటిది అనే అర్థంతో పాటుగా ఈ గంధర్వరాజు అనేటువంటి యొక్క నామం కూడా ఉన్నది. ఎందుకంటే మనకు మహాభారతంలో చిత్రాంగదుడు అనేటువంటి ఒక గంధర్వరాజుతో దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు, దుర్యోధనుడు బందీ అవుతాడు. ఆ చిత్రాంగదుడి యొక్క సోదరుడే ఈ విశ్వావసు అని చెప్పబడి ఉంది. గురుగారు, మనకి ఈ విశ్వవసునామ ఉగాది పండుగ 30వ తారీఖు ఆదివారం రోజు వచ్చేసింది. దానికంటే ముందు రోజు అమావాస్య ఉంది. మరి ఇల్లు శుభ్రం చేసుకోవడము అది ఎప్పుడు చేసుకుంటే మంచిదంటారు? మనకు అమావాస్య రోజున అయితే ఎటువంటి శుభంగా ఇంటిని శుభ్రం చేసుకోవడం కానీ, ఊడవడం కానీ, అలాగే తుడవడం కానీ చేయకూడదు. అయితే శనివారం రోజున మనకు అదృష్టవశాత్తు సాయంకాలం 4:35 కల్లా అమావాస్య వెళ్ళిపోతుంది. కాబట్టి సాయంకాలం శనివారం నాడు సాయంకాలము ఇంటిని శుభ్రపరచుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. చేసుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి. అది కూడా ఎలాగా, ఆ రోజున ప్రదోషకాల సమయంలో చక్కగా ఇంట్లో దీపారాధన చేసి అప్పుడు ఒక మంచి నీటిలో గోపంచకము, గళ్ళ ఉప్పు,
అలాగే పసుపు ఇవన్నీ కూడా వేసి, వీలైతే మనం ఏదైనా కానీ సంబంధించినటువంటి నదులకి స్నానానికి వెళ్ళినప్పుడు తీసుకొని వస్తాం కదా నదీ జలం, ఆ నదీ జలం కూడా వేసి చక్కగా ఇల్లంతా కూడాను శుభ్రపరచుకొని, అంటే ముందుగా మనం ఎలాగో సంబంధించినటువంటి లిక్విడ్ సోప్ తో మన ఇల్లంతా కడుగుతాం, కానీ మళ్ళీ ఇంకొకసారి రెండవసారి అంతా కూడా శుభ్రంగా చేసుకుంటాం కదా, అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ కావాలి అని అనుకుంటే, అప్పుడు ఈ చెప్పినటువంటి వస్తువులతో గళ్ళ ఉప్పు, పసుపు, అలాగే గంగా జలము, శుభ్రమైన నీరు ఇవన్నీ వేసి అప్పుడు ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవడం. అలాగే పూజా మందిరంలో కూడా ఆ దేవతా వస్తువులు ఏవైతే ఉంటాయో, వెండి వస్తువులు కానీ అలాగే చిత్రపటాలు కానీ అన్నిగా చక్కగా శుభ్రమైనటువంటి కొత్త వస్త్రంతో చక్కగా అన్నిటినీ తుడిచి ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి వెండి వస్తువులని, దేవతా విగ్రహాల్ని చక్కగా మంచినీటితో కడిగి శుభ్రపరచుకోవాలి. తెల్లవారి ఉగాది కాబట్టి ఆ ఉగాది రోజున మళ్ళీ చక్కగా పూజా మందిరంలో యథావిధిగా మనం ఎలా అయితే పూజ చేసుకుంటామో ఆ విధానముగా పెట్టుకునేటట్టుగా పక్కన పెట్టుకుంటే గనక ఈ దేవతా పూజా మందిరంలో ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. ఇంటిని కూడా ఆ విధంగానే శుభ్రపరచుకోవాలి. మొత్తం శుభ్రపరచుకునే ముందుగా ఇంట్లో ఉన్నటువంటి బూజునంతా కూడాను దులుపుకోవాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఎత్ర శుచి తత్ర దేవతాః, ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు రావడానికి ఇష్టపడతారు. పవిత్రత ఎక్కడ చేకూరుతుందో అక్కడ దేవతలు స్థిరంగా ఉంటారు. శుచి శుభ్రత పాటించి పవిత్రత కోసం మనం చెప్పినటువంటి ఆ నీటిలో కలుపుకోవాల్సిన వస్తువులతో ఇల్లంతా కూడా తుడుచుకుంటే పవిత్రత వస్తుంది. అప్పుడు దేవతలందరూ కూడా స్థిరంగా మన ఇంట్లో ఉంటారని చెప్పి ఆ విధంగా చెప్పవచ్చు. ఎస్ గురుగారు, ఉగాది రోజు ముఖ్యంగా రైతులు ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ముఖ్యంగా ఉగాది అంటేనే మనకు కొత్త నూతన సంవత్సర ప్రారంభం అని చెప్పబడి ఉంది. అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం కూడా, అలాగే మనకు ఈజిప్ట్ నాగరికత చూసుకున్నా, అలాగే పర్షియన్ వాళ్ళు చూసుకున్నా, వాళ్ళందరూ పార్సీ నాగరికతలో కూడా ఉగాదిని ఇంచుమించు మనం ఆచరిస్తున్నటువంటి విధానంగానే వాళ్ళు కూడా ఆచరిస్తారు. అయితే రైతులు, ఎందుకంటే మనది భారతదేశము వ్యావసాయికమైనటువంటి భూమి కలిగినటువంటి దేశము కాబట్టి ఆ రోజున ఉగాది నుంచి ఏదైనా కానీ పని ప్రారంభించి ప్రథమ రోజున చేయాలి. ద్వితీయ విఘ్నం కాకుండా రెండో రోజు పూజ చేసుకోవాలి. ఏది రెండో రోజు పూజ, ఎద్దులకి పూజ చేసి చక్కగా మళ్ళీ ఎద్దులకి పని చెప్పేటట్టుగా చేసుకోవాలి. పొలంలో ఏదో ఒక పని చేయాలి. తృతీయ విఘ్నం కాకుండా మళ్ళీ మూడవ రోజు కూడా చేయాలి. కానీ మూడవ రోజున అమ్మవారిని ఆరాధన చేస్తే పశుపక్షాదులన్నీ కూడాను చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే రైతులకి పశువులే కదా ఆధారం. కాబట్టి ఆ పశువులు కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఉగాది వెళ్ళిన మూడవ రోజు, మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు అమ్మవారిని ఆరాధన చేయాలి. రెండవ రోజు పార్వతీ పరమేశ్వరుని, మొదటి రోజున వినాయకుడిని మరియు విష్ణుదేవుని ఆరాధన చేసుకుంటే, ఎందుకంటే భూదేవి భూవరాహ స్వరూపం కాబట్టి భూదేవిని నమ్ముకుని బ్రతికేవాడు రైతు కాబట్టి ఆ రైతు విష్ణుని కూడా మొదటి రోజున పూజన చేయాలి. ఇది చేయాల్సినటువంటి విధి విధానం. ఓకే, అయితే ఈ కొత్త సంవత్సరం రోజు మనం ఎటువంటి వస్తువులు కొనాలి? ముఖ్యంగా ఉగాది రోజున ఎవరికైనా ఈ కలియుగం ధనమిదం మూలం జగత్ కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా డబ్బు రావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఖర్చు ఎక్కువగా కాకూడదని కూడా కోరుకోవాలి. ఎందుకంటే వచ్చిన డబ్బు నిలవాలని, సేవ్ అయితేనే కదా మనం ఏదైనా అవసరానికి ఖర్చు వచ్చేది. కాబట్టి వృధా ఖర్చు, దుబారా ఖర్చు అనేటువంటిది జరగకుండా ఉండాలంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి. కాబట్టి మనకు ప్రధానంగా చెప్పబడినటువంటిది ఏంటంటే ఉగాది రోజున ఉప్పుని, గళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి. శుక్రహోర, ఆదివారం కదా, ఉదయం సూర్యోదయం 6 గంటలకు అవుతుంది కాబట్టి 6 to 7 రవిహోర, ఆదివారం పండుగ కదా. అలాగే 7 to 8 శుక్రహోర. ఈ శుక్రహోరలో ఖచ్చితంగా గళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఇంట్లో గనక పెట్టుకుంటే అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టు లెక్క. అంతేకాకుండా తామర పూసలు, తామర పుష్పాలు కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి. అలాగే దక్షిణావృత శంఖము కూడా కొని తెచ్చుకోవాలి. కొని తెచ్చుకొని ఉగాది రోజున పూజలో భాగంగా వాడుకోవాలి. అలాగే గోమతీ చక్రాలు అని అంటారు. ఈ గోమతీ చక్రాలు కూడా లక్ష్మికి చాలా ఇష్టమైనటువంటిది. అంతేకాకుండా కొత్త బెల్లాన్ని కొనుక్కోవాలి. ముఖ్యంగా ఉగాది పండుగ రోజున
చేసేటువంటి ఉగాది పచ్చడిలో బెల్లం కలుపుతాం కదా. అవును. అంటే దీని అర్థం ఏంటంటే సంక్రాంతి రోజునే బెల్లం తయారవుతుంది, అవును. కానీ ఉగాదికే బెల్లానికి పురుడు పోతుందని అర్థం. ఓకే. అందుకని బెల్లాన్ని ఉగాది రోజున కొనుక్కొని ఆ రోజున వాడితే అప్పుడు కొత్త బెల్లాన్ని తీసుకొచ్చుకోవాలి. Okay. అంతేకాకుండా పసుపుని కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఓకే. లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆ ఇంట్లో. కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చుకోవాలి. ఓకే. సో గురుగారు, ఉగాది రోజు ఏ వస్తువులు తెచ్చుకోవాలో చాలా చక్కగా వివరించారు. మరి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు అంటే అవే ఉంటాయి? ముఖ్యంగా ఇనుము సంబంధమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చారు. ఓకే. ముఖ్యంగా కత్తెర ఇవన్నీ తీసుకొచ్చారు అనుకోండి, ఏమవుతుంది, ఇంట్లో జగడములు అంటే కొట్లాటలు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు వస్తాయి. అలాగే నల్లటి వస్తువులు అంటే కొత్తగా కమ్మళ్ళు, నల్లటి వస్తువులు తీసుకొచ్చుకోకూడదు. ఆ రోజున నల్లటి వస్తువులు కూడా ధరించకూడదు. ఇక ముఖ్యంగా సీసం వస్తువులు, పింగాణి వస్తువులు తెచ్చుకుంటారు. ఓకే. ఇవన్నీ రాహు స్వరూపం, అస్సలు తీసుకురాకూడదు. ఓకే. అంతేకాకుండా ఎవరైనా కానీ ఇచ్చారు అని చెప్పి, బహుమతిగా ఇచ్చారని చెప్పి పాత బట్టలు కొంతమంది తెచ్చుకుంటారు, లేదా పాత వస్తువులు గడియారాలు కావచ్చు, లేకపోతే వాడినటువంటి వస్తువులు కొంతమంది బహుమతిగా ఇచ్చారని చెప్పి తెచ్చుకుంటారు. అటువంటివి అస్సలు తీసుకురాకూడదు. ముఖ్యంగా కొంతమంది ఉగాది రోజున బండ్లు కొనుక్కునేటువంటి సందర్భం, సాంప్రదాయం ఉంటుంది. ఉగాది రోజున కొత్త బండి కొన్నాను అని చెప్పి, కానీ వాస్తవానికి అది ఇనుము కదా. వాడేసిన వస్తువైనా కొత్త వస్తువైనా ఇనుమే. ఆ రోజు నాకు తీసుకురావడం అనేటువంటిది అంత శుభము కాదు. కాబట్టి నూతనమైనటువంటి పనులు కొన్ని చేపట్టుకుంటే చాలా మంచిది ఉగాది రోజున. అంతేకాకుండా వస్త్రములు కొనుక్కుంటే మంచిది. శుభమైనటువంటి శ్వేత రంగు అనగా తెలుపు రంగు వస్త్రములు చాలా శుభ సంకేతాలు కాబట్టి ఆ విధంగా తీసుకోవచ్చు. కానీ ఇక మిగిలినటువంటి ఈ దరిద్రానికి హేతువుగా ఉండేటువంటి వస్తువుల్ని తీసుకురాకూడదు. చీపురు కొనుక్కోవచ్చు, లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వస్తువులైనా తీసుకోవచ్చు. గురుగారు, మనకి ఇక్కడ ఇండియాలో అయితే 30వ తారీఖు ఉగాది వచ్చేసింది. మరి విదేశాల్లో వాళ్ళకి ఏ రోజున ఉగాది జరుపుకుంటే మంచిది? విదేశాల్లో మన వాళ్ళు ఎక్కువగా భారతీయులు స్థిరపడినటువంటి దేశము అమెరికా. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి 29వ తారీఖు సూర్యోదయానికి ముందే అమావాస్య వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 29వ తారీఖు రోజునే ఈ యొక్క ఉగాది పండుగ జరుపుకోవాలి. ఓకే. ఓకే. సో అయితే గురుగారు, మరి మనము ఉగాది పచ్చడి స్టార్ట్ చేద్దామా? తప్పకుండానమ్మా. వ్యూవర్స్, ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి ఆ పదార్థాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం సో స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాం, వేప పువ్వు, సాల్ట్, చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు, చింతపండు, దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్, అలాగే బెల్లం. ముందుగా మంచినీరుని బౌల్లో తీసుకున్నాం. అలాగే చింతపండుని బాగా పిసికి ఆ రసాన్ని కూడా వాడుకోవాలి. వేప పూతని చక్కగా పొడి చేసినటువంటి బెల్లాన్ని చక్కగా వేయాలి. కారం తెరవడానికి సహజ సిద్ధమైనటువంటి కారం కలపకూడదండి, మిరియాల పొడి మాత్రమే కలుపుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓకే. కొంతమంది కారం కలుపుతారు గురుగారు, మరి కారం కలపకూడదమ్మా. ఉప్పు తగినంతగానే వేసుకోవాలి. ఓకే. తర్వాత వగరు రుచి కోసం మనం ఈ యొక్క మామిడి ముక్కలని, తరుముకున్నటువంటి మామిడి ముక్కలని వేసుకోవాలి. ఓకే. కొంతమంది తురుములాగా కూడా వేసుకుంటారు కదా. తురుములాగా కూడా వేసుకుంటారు. అసలు వాస్తవానికి చెప్పాలి అని అంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి ఏమని చెప్పబడి ఉందనంటే చూత పుష్ప అనేటువంటిది తీసుకోవాలి. అంటే మామిడి పూత, వేప పూత కంటే బదులుగా మామిడి పూత అనేది వాడుకోవాలి. అయితే ఒకప్పుడు ప్రకృతి అంతా కూడా చాలా చక్కగా ఉండేది కాబట్టి, అన్ని రకాల ఋతువులలో అన్ని రకాలుగా ధర్మం ప్రకారం ఉండేది కాబట్టి మామిడి పూత అనేటువంటిది ఉగాది రోజున వచ్చేది. కానీ
కాలంలో అధర్మం పెరిగిపోయినటువంటి కారణం, కొన్ని కారణం ఋతువుల మార్పు అనేటువంటి ఉండడం వల్ల శివరాత్రికే మామిడి పూత అనేది వచ్చేస్తుంది. కాబట్టి శివరాత్రికే జీడి గింజలంత పరిమాణంలో మామిడి కాయలు వచ్చేసేస్తాయి. కాబట్టి మామిడి పూత అనేటువంటిది మనకు కాదు. అందుకని దాని బదులుగా చేదు రావడం కోసం ఈ యొక్క వేప పువ్వుని మనం వాడుతున్నాం. అయితే శాస్త్రంలో చెప్పబడి ఏంటంటే మామిడి పూతని వాసన చూడాలట ఉగాది రోజున. అది ఈ విధంగా చేసుకున్నటువంటిది చక్కగా కలియ పెట్టుకుంటే చిక్కగా తయారైనటువంటిది ఉగాది పచ్చడి మనకు సిద్ధమైంది. ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని మనం దేవతా పూజలు కనుక పెట్టుకుని దేవతా పూజ అయిన తర్వాత అప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా శుభగడియల్లో ఈ యొక్క సంబంధించినటువంటి చేసుకోవాలి. అయితే మనకు ఎప్పుడు శుభగడియలు అంటే వృషభ లగ్నం అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటిది. ఇలా చేసుకున్నటువంటి ఉగాది పచ్చడికి చక్కగా దేవత ఆరాధన చేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టండి నాయనా. కాకపోతే గర్భవతులు కొట్టకూడదు. ఆ శబ్దానికి గర్భం విచ్చిత్ అవుతుంది. ఓకే స్వామి. పూర్ణం దధాతి మతజ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. గురుగారు, మనం ఉగాది పచ్చడి చేసుకున్నాం కదా, మరి ఉగాది పచ్చడిని ఏ సమయంలో మనం పూజిస్తే అమృత ఫలం అవుతుందంటారు? ముఖ్యంగా మనకు అదృష్టవశాత్తు షడ్గ్రహ కూటమి కూడా ఉంది. చాలా మంది షడ్గ్రహ కూటమి అంటే భయపెట్టడం జరిగింది. కానీ మనకు తెలిసిందే, ఒక కత్తి కొనుక్కున్నాం అనుకోండి, ఆ కత్తిని కూరగాయలకి వాడచ్చు, ఇతరత్ర వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి కూడా వాడచ్చు. కాబట్టి ఒక ఔషధం, పాము విషం ఉంది, ఆ విషాన్ని ఔషధంగా వాడచ్చు. పాము కరిస్తే మనిషికి ఏమవుతుందో తెలుస్తుంది. కాబట్టి ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ఇబ్బందికరంగా మారినా, కానీ ఈ షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావాన్ని మనం పాజిటివ్ గా మనం తీసుకోదలిస్తే నవగ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉండే సమయం ఒకటి ఉంది. అదే 8:30 నుంచి 10:30 మధ్య కాలం. అది వృషభ లగ్నము, స్థిర లగ్నము, ఉదయం. లగ్నంలో గురువు ఉంటాడు. కానీ 7:32 నుంచి 9:02 వరకు వర్జ్యం ఉన్నది. కాబట్టి ఆ వర్జ్యాన్ని వదిలిపెట్టిన తర్వాత 9 to 10 మధ్య కాలంలో సమస్త ఓషధులకి అధిపతి అయినటువంటి యొక్క చంద్రహోర, అది వృషభ లగ్నము, లగ్నంలో గురువు, అలాగే లాభస్థానంలో 6 గ్రహాల యొక్క స్థితి, ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత 30వ తారీఖు రోజున 9:05 నుంచి 10 గంటల లోపల ఎవరైతే ఉగాది పచ్చడిని తీసుకుంటారో, అనగా కుటుంబ సభ్యులందరూ తీసుకుంటారో, భుజిస్తారో ఉగాది పచ్చడిని, వారికి అందరికీ కూడా సమస్త విధముగా నవగ్రహాలు ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఎందుకనంటే ఉగాది అంటేనే అందరికీ తెలిసినటువంటిది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. కాబట్టి మధ్యాహ్నం అంతా భోజనం చేసిన తర్వాత ముఖ్యంగా ఈ రోజున మాంసాహారము భుజించకూడదు, శాకాహారమే భుజించాలి. భుజించిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని కుటుంబ సభ్యులతో అందరితో ఉండి మధ్యాహ్నం 3 గంటల నుంచి పంచాంగ శ్రవణం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి అప్పుడు ఏ రాశుల్లో జన్మించిన వారికి ఈ ఉగాది సంవత్సరం నుంచి, అనగా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త ఉగాది వచ్చేంత వరకు ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఆయా రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మ్యాగ్నా టీవీ ప్రేక్షకులు అందరూ కూడా 9:05 నుంచి 10 గంటల లోపల ఉగాది పచ్చడిని గనక భుజిస్తే లగ్నంలో యోగకరుడు శుభకరుడు అయినటువంటి గురువు ఉంటాడు, లాభస్థానంలో
6 గ్రహాలు ఉంటాయి. ద్వితీయ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో కేతువు. ఇవన్నీ కూడా సమస్త విధాలుగా నవగ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఆ 9:05 నుంచి 10 గంటల లోపల, ఉదయం లోపల మీరు గనక భుజించండి. చంద్రహోర ఉంటుంది, వృషభ లగ్నము. ఇంతకన్నా అద్భుతమైనటువంటి సమయం ఉగాది రోజున రాదు లేదు అని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా చెప్పారు. ఉగాది యొక్క విశిష్టత ఏంటి, ఏ దేవుడికి ఆరాధన చేస్తే మంచిది, ఆ సమయంలో ఏ వస్తువులు కొనుక్కుంటే బాగుంటుందని చాలా చక్కగా మా స్టూడియోకి వచ్చి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్తే. సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.